నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మాగాంధీ చిత్రపటాలకు ఘన నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వారు చేసిన సేవలను స్మరించుకున్నారు. స్వాతంత్ర సమరయోధులు, రాజ్యాంగ నిర్మాతల వంటి మహానుభావుల త్యాగాలు, విశేష కృషి ఫలితంగానే మనం స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నామని అభివర్ణించారు మంత్రి జూపల్లి. కోసం ఆనాటి ఇంగ్లీష్ పరిపాలన ఎదిరించే దానిలో ప్రాణాలు అర్పించి ఆనాటి బ్రిటిష్ తుపాకుల తూటాలకు ఎదురొడ్డి గుండెలు చూయించి దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాబట్టి ఈనాడు మనం ఆ స్వాతంత్ర గాలో పిలుస్తా ఉన్నాం. అటువంటి మహనీయుల ఆకాంక్షలు యావత్ భారత జాతి ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉండాలని త్యాగాలు చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గణతంత్ర దినోత్సవం దేశ చరిత్రలో గర్వించదగ్గ రోజు అని మంత్రి కొనియాడారు. భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించిందన్న మంత్రి వివేక్ వెంకటస్వామి ఆ రాజ్యాంగ విలువలు కాపాడుకోవటం ప్రతి పౌరుడి బాధ్యత అని స్పష్టం చేశారు. మన దేశము ప్రపంచంలోనే 4వ స్థానంలో ఆర్థికంగా రావడం జరిగింది. ఇంకా 2 సంవత్సరాలలో 3వ స్థానంలో వచ్చే అవకాశం ఉంది. అలాగే మన తెలంగాణ రైజింగ్ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో 2047లో $3 ట్రిలియన్ ఎకానమీ కావాలని, ఇవన్నీ కూడా మనం ముందుకు వెళ్తున్నామంటే కేవలం మన కాన్స్టిట్యూషన్లో ఏదైతే 4 పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ, జ్యుడిషియరీ, బ్యూరోక్రసీ, పొలిటికల్ సెటప్, ఇంకా ప్రెస్, ఈ 4 స్తంభాలు కూడా మంచిగా నడిచినప్పుడే డెమోక్రసీ నడుస్తుంది. అది మన కాన్స్టిట్యూషన్లో రాయడం జరిగింది. ఈ కాన్స్టిట్యూషన్లో హిందూ, ముస్లిమ్స్ అందరికీ కూడా ఒక జాగా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇదే ఆలోచనతో మనము ఒక దేశంగా ముందుకు వెళ్ళాలని చెప్పి అందరూ కూడా అదే కోరుకుంటున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. ఆత్మకూరులో నూతనంగా నిర్మించిన లూథరన్ క్రీస్తు కరుణాలయం ఏఈఎల్పీ చర్చ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రారంభానికి ముందు చర్చి ప్రధాన ద్వారం దగ్గర ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. దేవుడు ప్రతి ఒక్కరికి పరీక్షలు పెడతారన్న లోకేష్ వాటిని ఎదుర్కొనేందుకు తగిన శక్తిని అనుగ్రహిస్తారని స్పష్టం చేశారు. ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క రకమైన పరీక్ష పెడతారు, కానీ ఆ పరీక్ష చేయించే శక్తి కూడా దేవుడు మనకి ఇస్తాను. క్రిస్మస్ జరిగినప్పుడు కూడా నేను అందరినీ కోరాను, ఒక్కొక్కరిని మనం ఆదుకోవాలి. మన ఇంటి పక్కన ఉన్నవారిని మనం ఆదుకుందాం, మన వీధిలో ఉన్నవారిని ఆదుకుందాం. మనకి ఇంకెక్కువ శక్తి ఉంటే మన గ్రామంలో ఉన్న వారిని ఆదుకుని వారికి అండగా నిలబడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నాడు చెప్పాను. దేవుడు అలాగే నాకు అవకాశం ఇచ్చాడు. మీ మందిరం పునర్నిర్మాణంలో నేను కూడా భాగస్వామ్య అవకాశం దేవుడు నాకు కల్పించాడు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన హోంమంత్రి అనిత పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రజలందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగ విలువలు కాపాడాలన్న హోంమంత్రి అనిత ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు క్యాంప్ కార్యాలయం దగ్గర గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి నిమ్మల రామానాయుడు ప్రజలందరికీ రిపబ్లిక్ డే విషెస్ చెప్పారు. ఎందరో మహానుభావుల ప్రాణత్యాగ ఫలితమే నేటి స్వేచ్ఛా భారతమన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం దేశ పౌరులకు అనేక హక్కులు కల్పించిందని కొనియాడారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగ విలువలు కాపాడాలన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు.
ఒక మన భారత జాతి ముద్దుపీట. ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగం ఈరోజు మనకి ఒక రక్షణగా ఈరోజు ఈ దేశాన్ని విభిన్న జాతులు, విభిన్న సంస్కృతులు, విభిన్న భాషలు ఉన్నప్పటికీ కూడా ఈవేళ ఏకత్వంతో మనం ముందుకెళ్తగలుగుతున్నామనంటే అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగం. ఇట్లా వీరందరి యొక్క స్ఫూర్తితో భావి భారత అభివృద్ధి చెందినటువంటి దేశంగా భారతదేశం అనేది రేపు భవిష్యత్తులో ప్రపంచంలోని అగ్రగామిలో ఉండేటువంటి విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి మరొక్కసారి మీద అందరికీ తెలియజేసుకుంటూ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వైసీపీ నేతల జోగి రమేష్ ను పరామర్శించారు మాజీ మంత్రులు అంబటి రాంబాబు, చిలుకలూరిపేట ఇన్ఛార్జ్ విడుదల రజని. కల్తీ మద్యం కేసులో అరెస్ట్ ఇటీవల విడుదలైన జోగి రమేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ నాయకులతో వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అక్రమ అరెస్టులకు భయపడబోమని ఈ సందర్భంగా వారు చెప్పారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గణతంత్ర వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్న పల్లా శ్రీనివాసరావు, రాజకీయ నాయకులు రాజ్యాంగ హక్కులను కాలరాసేలా వ్యవహరించకూడదన్నారు. గత ప్రభుత్వ పాలకులు నియంత పోకడలతో రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కారని విమర్శించారు. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగాన్ని ఈ రోజు నుంచి మన అమలుగా చేసుకున్నటువంటి దినం. అది మన పార్లమెంటు ఆమోదించినటువంటిది, అమల్లోకి తెచ్చినటువంటి దినంగా మనం భావించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి నిన్నే మీరు చూసుంటారు, ఓటర్ డేస్ జరుపుకున్నాం. ఏదైతే ఈ రాజ్యాంగాన్ని ముఖ్యంగా ఈ ఎలక్షన్ ఏదైతే ఉందో ఎలక్షన్ని ఒక పద్ధతి ప్రకారంగా తీసుకెళ్ళడానికి నిన్న ఏదైతే జనవరి 25 ఉందో దాన్ని ఓటర్స్ డేగా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫార్మేషన్ డేగా మనం భావిస్తాం. అలాగే భవిష్యత్ తరాలకి కూడా తెలియజేయాలనే ప్రతి ఏడాది ఈ గణతంత్ర కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. వైసీపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. రిపబ్లిక్ డే వేడుకల్లో వైసీపీ నేతలు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అందరూ పనిచేయాలన్నారు బొత్స సత్యనారాయణ. అంబేద్కర్ స్ఫూర్తిని ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయని ఆరోపించారు. స్వార్థం, అవినీతితో ప్రభుత్వాలు పాలన చేస్తున్నాయని విమర్శించారు. దురదృష్టవశాత్తు ఇవాళ వస్తున్న మరి ప్రభుత్వాలు ఆ స్ఫూర్తిని వారు విడనాడి వ్యక్తిగత మరి కాంక్షతో, వ్యక్తిగతమైన ఆలోచనతో, స్వార్థంతో, అవినీతితో ఇవాళ ప్రతిపాదన చేస్తున్న ఈ నేపథ్యంలో దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో అయితే ఇంకా మితిమీరుతున్న ఈ కార్యక్రమాల్ని మరి ఎండగట్టి వాటిని కాకుండా మా ఉద్యమ స్ఫూర్తితో పెద్దల తాలూకు ఏదైతే ఆలోచన ఉందో ఈ స్వాతంత్ర ఫలాలని మరి అందరికీ సమానంగా అందాలని నిశ్చయం ఏదవుతుందో దానికి ప్రతి ఒక్క మరి వైఎస్ఆర్ అనంతపురం పోలీస్ పరేడ్ మైదానంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సి విష్ణుచరణ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసు శునకాలు పరేడ్ నిర్వహించి కలెక్టర్కు బొకేలను అందజేసి అందరినీ ఆశ్చర్యపరిచాయి. పటిష్ట భద్రత, అనుమానాస్పద వస్తువులు, పేలుడు పదార్థాలు గుర్తించడంలోనూ, నేరస్తులను గుర్తించడంలోనూ ఈ శునకాలు నిరంతరం డ్యూటీ చేస్తాయి. తాజాగా ఇప్పుడు పోలీసుల కవాతులో పాల్గొని సందడి చేశాయి. చక్కటి ప్రదర్శనతో అధికారులకు గౌరవ వందనం చేయటం ఎంతగానో ఆకట్టుకుంది. హనుమకొండ జిల్లా భీమదేవపల్లి మండలం ములకనూరు పంచాయతీ కార్యాలయం వివాదాల్లో చిక్కుకుంది. గ్రామ పంచాయతీ భవనాన్ని రాజకీయ నాయకులు తమ పార్టీ ఆఫీస్గా వినియోగిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రజల పనుల కోసం ఉండాల్సిన ప్రభుత్వ కార్యాలయాన్ని కొంతమంది రాజకీయ నేతలు తమ ఫ్లెక్సీలు కట్టుకోవటానికి వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి పాల్పడిన వారిపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ములకనూరు పంచాయతీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. టెన్టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ను గుంటూరు పార్లమెంటు వైసీపీ పరిశీలకులు పోతిన వెంకట మహేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టెన్టీవీ యాజమాన్యం ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల సమస్యలు తీర్చేందుకు టెన్టీవీ నిరంతరం కృషి చేస్తుందన్నారు వైసీపీ నేత పోతిన వెంకట మహేష్. ప్రేక్షకులకు, వీక్షకులకు, టెన్టీవీ యాజమాన్యానికి
నా హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఛానల్ ఎప్పుడు కూడా ప్రజా సమస్యల మీద నిరంతరం పనిచేయాలని, ప్రజల పక్షాన్ని నిలబడాలని, సామాన్య మధ్యతరగతి వర్గ యొక్క సమస్యల్ని పరిష్కరించే దిశగా మీరు నిరంతరం కృషి చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి 10 టీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకు, వీక్షకులకు మరొక్కసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. 10 టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ను కర్నూలు జిల్లా కౌతాళం కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ వెంకటపతిరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 10 టీవీ యాజమాన్యం, సిబ్బందితో పాటు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. నిరంతరం ప్రజల పక్షాన నిలుస్తూ వాస్తవాలను అందిస్తున్న 10 టీవీకి అభినందనలు తెలిపారు. నిజాలను నిగ్గు తేల్చే విధంగా కథనాలు రాస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా 10 టీవీ నిలుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అభివృద్ధి, సామాజిక బాధ్యతతో 10 టీవీ మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వెంకటపతిరాజు ఆకాంక్షించారు. గణతంత్ర మరియు శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేకత చాటుకుని 10 టీవీ ప్రజల హృదయాలను గెలుచుకుని అనేక సమస్యలు పరిష్కారం చూపిస్తోంది. దానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మున్ముందు కూడా మరింత సాహసోపేతమైన విధంగా పనిచేసి ప్రజా అభివృద్ధికి కృషి చేయాలని తెలియజేసుకుంటూ, కామారెడ్డి కలెక్టరేట్లోని పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు లోపాలు బయటపడ్డాయి. గతేడాది సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు జిల్లా పౌర సరఫరాల అధికారులు రైస్ మిల్లర్లపై తనిఖీలు నిర్వహించలేదని అధికారులు గుర్తించారు. ఇదే ఆఫీసులో పనిచేస్తున్న ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ అనుమానాస్పద లావాదేవీల్లో పాల్గొన్నట్లు గుర్తించి విచారణ చేపట్టారు. డిఫాల్ట్ మిల్లర్లపై చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని ఏసీబీ అధికారులు తెలిపారు. దీనిపై సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం తీరం ఉత్సవాలకు సిద్ధమవుతోంది. ఈ నెల 29, 30 తేదీల్లో అనకాపల్లి ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పరవాడ మండల జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పంచకర్ల ప్రసాద్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ ఉత్సవాల్లో పాల్గొని అనకాపల్లి ఉత్సవంను విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్లతో కలిసి ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఉత్సవాల్లో భాగంగా బీచ్ స్పోర్ట్స్, వాటర్ స్పోర్ట్స్ తో పాటు వివిధ రకాల క్రీడలను కూడా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా మధిర గ్రామానికి చెందిన గడ్డమానుగు చంద్రమౌళికి పద్మశ్రీ వరించడంపై మధిర గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రమౌళి తన ప్రాథమిక విద్య, ఇంటర్మీడియట్ మధిరలోనే చదువుకొని అనంతరం ఉన్నత చదువుల కోసం ఢిల్లీ వెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. ఢిల్లీ ఐఐటి నుంచి ఎంటెక్ పూర్తి చేసి 1983లో డిఆర్డీఓలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ ఆకాశ్లో శాస్త్రవేత్తగా చంద్రమౌళి పనిచేశారని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో పుట్టిన గడ్డమానుగు చంద్రమౌళిని పద్మశ్రీ వరించడంపై గ్రామస్తులు, సన్నిహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందరికీ సంతోషం కలిగించే విషయం, మా మధిర పూర్వ విద్యార్థి గడ్డమానుగు చంద్రమౌళి గారు పద్మశ్రీ సత్కారం పొందడం అనేటువంటి చాలా సంతోషకరమైన విషయం. వారు మధిర పాఠశాల చదువుకున్నారు. గవర్నమెంట్ హై స్కూల్లో సారు హెచ్ఎస్సి చదువుకొని మధిర గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుకొని న్యూఢిల్లీ ఐఐటి నుంచి ఎంటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. దాని తర్వాత హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ మీద పిహెచ్డి చేసినటువంటి వ్యక్తి.